ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు కొన్ని నిమిషాలు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా విన్నట్లయితే అది మీకు మేలు. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, మీరు ఎవరి సంబంధులు? సాతాను యొక్క సంబంధులా? ఇది అంశం. పరలోక వాతావరణంలో మొట్టమొదటిది పరిశుద్ధత. పరిశుద్ధమైన బైబిల్ చెప్తుంది, పరిశుద్ధత నీ మాటలో, నీ చూపులో, నీ క్రియలలో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ తలంపులో పరిశుద్ధంగా ఉన్నట్టయితే ఎవరు నీకు చెప్పాల్సిన పని లేదు. ప్రభువే నిన్ను తీసుకొని ఆ పరలోక రాజ్యంలో నిన్ను తన ప్రక్కలో కూర్చుండబెట్టుకుంటాడు. పరిశుద్ధత ఉంటే దుర్మార్గత ఉండదు, దౌర్జన్యం ఉండదు, మోసం ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు. పరలోకంలో సాతానుకు సంబంధించినదేదియో ఉండదు. కాబట్టి మీరు నెమ్మదిగా కూర్చొని ఆలోచించుకుంటే, మీరు పరలోక సంబంధులా లేక సాతాను యొక్క సంబంధులా? అంధకార సంబంధమైన కార్యాలు మీలో ఉన్నాయా లేక పరలోక సంబంధమైన కార్యాలు మీలో ఉన్నాయా? మిమ్మును మీరే పరీక్షించుకోవచ్చు. మీరు ఎవరి సంబంధులో మీరే తేల్చుకోండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా సాతాను యొక్క సంబంధులుగా ఉండకుండా దేవుని ఆత్మ సంబంధమైన సంబంధం కలిగి జీవించాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుని సంబంధులకు ఏవేవి ఉండవో, ఏవేవి ఉండకూడదో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఆ ప్రకారము నడిచినట్లయితే మీరు దేవుని సంబంధులుగా ఉంటారని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.